సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవ్వర్ని వదలడం లేదు. ఎక్కడో కూర్చుని ఇక్కడ వారిని బురడి కొట్టిస్తున్నారు. కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు బురడి కొట్టించారు. ఆయన అకౌంట్ నుంచి 1,96,00,000కు టోకర వేసిన ఘటనలో ఇప్పటి వరకు 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ కేసులో గతంలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు తాజాగా మరో నిందితుడు అరవింద్ కుమార్ శ్రీవాస్తవని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3వ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవ్వరిని వదలడం లేదు. ఎక్కడో కూర్చుని ఇక్కడ వారిని బురిడి కొట్టిస్తున్నారు. కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఆయన అకౌంట్ నుంచి 1,96,00,000కు టోకరా వేసిన ఘటనలో ఇప్పటి వరకు 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ కేసులో గతంలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు తాజాగా మరో నిందితుడు అరవింద్ కుమార్ శ్రీవాస్తవని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3వ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.